బద్ధకం అనేది చాలా మందికి ఎదురయ్యే సమస్య. బద్ధకంతో పనులను వాయిదా వేయటం, తీరా ఆ సమయం వచ్చాక కంగారు పడుతూ ఆ పనిని చేయటం మామూలే. ఇలా చేయటం వలన పనిలో రావాల్సినంత ఫలితాన్ని రాబట్టలేం. మన శక్తికి మించి పని చేసినా కూడా పూర్తి ఫలితం పొందలేము. విజయం సాధనకు బద్ధకాన్ని వదిలించుకోవటం అనేది తొలిమెట్టని చెప్పవచ్చు. తెల్లవారుజామున లేచిన వారంతా విజేతలు కాకపోవచ్చు, కానీ విజేతలంతా తెల్లవారుజామున మేల్కొనేవారే. పొద్దున్నే లేవకుండా విజేతలైన వారు లేరని గుర్తుంచుకోండి. కాబట్టి సూర్యోదయంతో పాటే నిద్ర లేవటం జీవితోదయానికి మార్గమని తెలుసుకోండి. ఇక బద్ధకాన్ని వదిలించుకొని ఉల్లాసవంతమైన, ఉత్సాహవంతమైన జీవితాన్ని పొందటానికి ఈ సూత్రాలు మీకు ఉపయోగపడతాయి. మొదటి సూత్రం, మనసును అల్మారాను అందంగా సర్దండి. బద్ధకానికి ఒక కారణం గందరగోళ ఆలోచనలు. 5-6 పనులు మన ముందు ఉంటే ఏ పని చేయాలనేది నిర్ణయించుకోలేక మొత్తం అన్ని పనులను వాయిదా వేస్తాం. ఇలా కాకుండా ఉండాలంటే ఆ పనుల ప్రాధాన్యతలను ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఏ పని ముందు చేయాలి, ఏది వెనుక చేయాలి అనే విషయంలో స్పష్టత తెచ్చుకోండి. అప్పుడు ఒక ప్రణాళికతో ముందుకు సాగేందుకు మార్గం ఏర్పడుతుంది. అంటే పనులనేవి కొన్ని వస్తువులు అనుకుంటే మీ మనసు గదిలో వాటిని అందంగా సర్దండి. రెండవ సూత్రం, కారణాన్ని అన్వేషించండి. కొన్ని పనులు చేయటానికి భయం ఒక కారణమైతే ఆ భయం బద్ధకానికి కారణమవుతుంది. అయితే అలాంటి భయానికి ఏదో కారణం ఉంటుంది. ఆ కారణం ఏమిటో తెలుసుకోండి. దానిని ఎలా పరిష్కరించాలో ఆలోచించండి. అప్పుడు ఉత్సాహంగా పని చేయగలుగుతారు. మూడవ సూత్రం, కలలు కనండి, వాటిని నిజం చేసుకోండి అంటారు అబ్దుల్ కలాం. అవును, కలలు కనండి, వాటిని కలలుగానే వదిలేయకండి. ఆ కలలు నిజాలుగా మారాక మీకు లభించే గౌరవాన్ని ఊహించుకోండి. ఇలా నిరంతరం చేస్తూ ఉండండి. అప్పుడు ప్రయత్నం చేయాలి అనే తపన మీలో పెరుగుతుంది. అది బద్ధకానికి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. నాలుగో సూత్రం, ప్రయత్నం గురించి ఆలోచించండి. జీవితంలో ఎత్తుకు ఎదిగిన వారంతా కఠోర శ్రమతో సావాసం చేశారు. వారికి ఊరికే ఆ విజయం రాలేదని గుర్తుంచుకోండి. మీరు ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు మునుపు లక్ష్యాలను చేరుకున్న వారు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు సాగారో తెలుసుకోండి. లక్ష్యం గురించి కాక అందుకోసం చేయాల్సిన ప్రయత్నం గురించి నిరంతరం ఆలోచిస్తే బద్ధకం మీ దరి చేరదు. ఐదవ సూత్రం, పరిశుభ్రత స్వచ్ఛమైన జీవితానికి ఒక మార్గం. కాబట్టి మీ పరిసరాలు ఎల్లప్పుడూ అందంగా ఉండేలా చూసుకోండి. శారీరకంగా ఎప్పుడూ శుభ్రంగా ఉండండి. అలా చేయటం వలన మనసు తేలికవుతుంది, ఉత్సాహంగా పని చేసుకోగలుగుతారు. ఆరో సూత్రం, పై 5 సూత్రాలను బద్ధకం లేకుండా అమలు చేయటం అనేదే ఆరో సూత్రం. బద్ధకాన్ని వదిలించుకోవటంలో బద్ధకానికి చోటివ్వకండి. ఈ సూత్రాలతో మీరు ఉల్లాసంగా ఉండగలుగుతారు. మరింత ఉల్లాసంగా ఉండటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అన్నిటికంటే ముఖ్య సూత్రం. ఆల్ ది బెస్ట్.